వాక్యాన్ని చదవండి. యెహోషువ 7వ అధ్యాయము 11, 12 వాక్యాలు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. తమ శత్రువుల ఎదుట నిలువలేక ఇక మా వల్ల అయ్యలేదని వెనుకకు తిరిగి ఇప్పుడు పారిపోతా ఉన్నారు. ఈ ఆయి అనేటువంటి చిన్న పట్టణము, ఈ పట్టణాన్ని మేము జయించలేకపోతున్నా కారణమేమి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇంతే: మీరు నాతో చేసినటువంటి నిబంధనను మీరు ఉన్నారు గనక మీరు ఆ శత్రువుల ఎదుట నిలబడేకి శక్తి చాలట్లేదు. ఈరోజు మన జీవితంలో ఎన్నో శత్రువులు మనం పీడిస్తూనే ఉన్నాయి. వాటి ఎదుట నిలబడలేకోకుండా పారిపోతూ ఉన్నాం. శత్రువు ఎన్నెన్నో రూపాలలో మన పైన దాడి చేస్తూ ఉన్నారు. ఒకవేళ దరిద్రత అనేటువంటి శత్రువు మన ఆ రూపంలో ఒకవేళ మనల్ని పీడిస్తూ ఉండొచ్చు. మన కుటుంబంలో అసమాధానం అనే ఒక శత్రువు మనల్ని పీడిస్తూ ఉన్నాడేమో. రోగము రూపంలో శత్రువు మనల్ని పీడిస్తూ ఉన్నాడేమో. మనలో ధైర్యము లేక భయాన్ని కలిగించే ఒక శత్రువు మన పైన దాడి చేస్తూ మనల్ని తరుముతూ వస్తూ ఉన్నాడేమో. మనం ఏ కార్యాన్ని చేసినా, ఏ పనిని చేయాలనుకున్నా, మనం ఏ కార్యములో కూడా జయము పొందలేక ఆ శత్రువును చూసి మనం భయపడి ఇది నా వల్ల కాదు అని మనం వెనక అడుగులు వేస్తూ ఉన్నామేమో. ఒకవేళ వెనక అడుగులు వేస్తూ ఉన్నట్లయితే కారణం ఏం తెలుసా? దేవుడి నుంచి మనము ఏదో ఒక భాగంలో దూరం ఉన్నామేమో. దేవుడు మనతో ఉంటే శత్రువును జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనతో ఉంటే సమస్యను జయించే శక్తిని మనం పొందుకుంటా. దేవుడు మనతో ఉంటే, దేవుడు వాక్యం అంటారు, ఆయన మనతో ఉంటే మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు? మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు? ఆయన మనతో ఉంటే మనల్ని ఎదిరించడానికి ఏ మంత్రకట్లకు సాధ్యమయ్యేలా, ఏ దురాత్మకు సాధ్యమయ్యేలా, ఏ రోగానికి సాధ్యమయ్యేలా, ఏ కుటుంబంలో జరిగే అనంతాలు కూడా మనల్ని జయించకయ్యేలా మనం వాటిని జయించలేము. అంటే కారణం ఇంతే, మనలో దేవునికి ఇష్టం లేకోకుండే ఏదో ఒక అవిధేయత మనలో ఉన్నదేమో. ఈరోజు మనకు పరీక్షించుకోవాలి. ఏ కారణం చేత శత్రువును మనం జయించలేకోకుండా ఉన్నాం? ఇశ్రాయేలు అదే చేసినాడు, యెహోషువ అదే చేసినాడు. ఆయన తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయి పట్టణంలో ఉన్నటువంటి వారు, చిన్న పట్టణమే కానీ ఆ పట్టణాన్ని చూసి మీరు భయపడి పారిపోతూ వస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు అన్నాడు, నాతో మీరు చేసిన నిబంధనను మీరి ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, ఏ నిబంధనను మనం మీరి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఈరోజు ఏ శత్రువును చూసి మనం వెనక్కి అడుగు వేస్తూ ఉన్నామో అదే శత్రువే మనల్ని చూసి 7 మారులు పారిపోవాలి. అంటే దేవునితో చేసుకున్న నిబంధనను మనం పాటించే వారిగా ఉన్నప్పుడే మనం శత్రువుని జయించగలము. శత్రువు ఎదుట మనం నిలబడలేకపోతా ఉన్నాం, పారిపోతా ఉన్నాం. శత్రువుని చూసి పారిపోతా ఉన్నాం. పారిపోవడానికి కారణం ఏంటే, దేవుడు మనతో లేకపోవటం వలన. దేవుడు మనతో లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన సొంత బలము, సొంత శక్తి వలన మనము దేనిని సాధించడానికి సాధ్యము కాదు. అందుకే ధర్మోపదేశ కాండ పుస్తకంలో మనం చూస్తాం, శత్రువు ఒక దావుని చూస్తే 7 దావులంటి పడి పారిపోతాడంట. ఎవరిని చూసి పారిపోతాడో, దేవుడు ఎవరితో ఉంటాడో వారిని చూసి శత్రువు పారిపోవటానికి సాధ్యమవుతుంది. బాగా గమనించాలి. దేవుడు మనతో ఉంటే మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి? బైబిల్లో యోసేపును గురించి మనం గమనిస్తే, యోసేపు జతలో దేవుడు ఉన్నాడు గనక ఆయన అన్న వాళ్ళను చూసి భయపడినా ఏడవలేదు. ఏడ్చినాడా? అన్న వాళ్ళు చంపాలని చూసినా, అన్న వాళ్ళు బాయిలకేసినా అని ఆయన ఏడవలే.
ఆయన భయము చెందలే. ఆయన దేవుడు ఆయన జతలో ఉన్నాడు గనక ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నాడు. తర్వాత ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తికి అమ్మేస్తారు. అప్పుడు కూడా ఆయన టెన్షన్ తీసుకోలేదు. టెన్షన్ ఎందుకు తీసుకోలేదు? ఆయనకు తెలుసు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇస్మాయిల్ పోటీపరులకు అమ్మేస్తాడు. అప్పుడు కూడా యోసేపు భయపడలే. అప్పుడు కూడా ఆయనకు తెలుసు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. పోటీపరుల ఇంట్లో ఉన్నప్పుడు పోటీపరుల వాళ్ళ భార్య తప్పుడు నిందలు వేసి ఆయన ఇరికించాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా యోసేపు భయపడలే. కారణము నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన భయపడలే. అప్పుడు కూడా ఆయనకు తెలుసు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు గనక అన్న వాళ్ళు ఆయన ఏం చేసే సాధ్యం కాలే. పోటీ పనులు భార్య ఆయన ఏం చేయడానికి సాధ్యము కాలే. జైల్లో ఉన్న అధికారులు ఆయన ఏం చేయడానికి సాధ్యము కాలే. ఐగుప్త దేశానికే నా దేవుడు రాజుగా చేస్తూ ఉన్నాడు. కారణం ఆ స్థానంలో ఆయన చేరటానికి యోసేపు జతలో సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన జతలో ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఎదురైనా మనం కృంగిపోం, గునుగుట్టే ప్రయత్నాలు చేయము, ధైర్యంగా నిలబడతాం. కారణము నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. కానీ వీళ్ళ పక్షాన దేవుడు లేని కనుకనే ఇప్పుడు శత్రువును చూసి ఇప్పుడు పారిపోవటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేవుడు లేకపోతే మొదటిది విపత్తులు ఒకవేళ జరగచ్చు. రెండవది శత్రువుల ఎదుట మనం నిలబడటానికి ధైర్యాన్ని మనం కోల్పోతామేమో. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? విపత్తులతో బాధపడుతూ ఉన్నామా, లేదా శత్రువు ఎదుట నిలబడలేక మనం కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా మీరు ఉన్నట్లయితే జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనకి ఇంకొక అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇంకొక అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్న మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. మన దేవుడు మన పాపాలను మన నుంచి దూరం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి అపాయాల నుంచి తప్పించుకోవటానికి మనం చేయాల్సినటువంటి కార్యాలు రెండు. మొదటిది పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనం ఉన్నట్లయితే దేవాది దేవుడు దూరమైనటువంటి ఆయన మరలా మన సమీపమునకు రావటానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. యెహోషువ పశ్చాత్తాపడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి తర్వాత దేవుడు చెప్పిన కార్యాన్ని వాళ్ళు చేస్తారు. ఇంకా దేవుడు వాక్యం ఉంటది. యోహాను పత్రికలో కూడా మనం చూస్తాం 1వ అధ్యాయము 8వ వాక్యంలో, మీలో పాపము లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. అట్లుందా? అట్లా లేదా? పాపం లేదని నువ్వు చెప్తే దేవుడినే అబద్ధికుడిని నువ్వు చేస్తూ ఉన్నావు. మనలో పాపము ఏ పాపము చేత ఇంకను మనం పొందుకోవలసిన కార్యాలను పొందలేకున్నామేమో. ఈరోజు ఒక క్షణం మనల్ని మనం పరీక్షించుకునే సమయం. పరీక్షించుకొని ఏ విషయంలో ఇంకను దేవునికి అవిధేయత కలిగి ఉన్నామో, ఏ విషయము దేవునికి ఇష్టం లేకుండా కార్యాలను చేస్తూ ఉన్నామేమో, ఏ విషయాన్ని దేవునికి విరోధముగా దేవుని హృదయాన్ని మనము గాయపరుస్తూ ఉన్నామేమో, దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఒకవేళ పాటించుకోకున్నట్లు దేవుని నుంచి దూరం అయి ఉన్నామేమో. ఈ రోజు మనం పశ్చాత్తాపడి దేవుని సమ్ముఖంలో, అయ్యా ఈ విషయంలో నేను తప్పు చేసి ఉన్నా, ఈ విషయంలో నేను నీకు ద్రోహం చేసి ఉన్నా, ఈ విషయంలో నీ నుంచి నాయనా నీ హృదయాన్ని గాయపరిచి నీ నుంచి దూరం అయి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి. నువ్వు నా నుంచి దూరం అయ్యే జీవితాన్ని నేను అనుభవించలేనప్పా. నా నుంచి నువ్వు దూరం అయ్యేటువంటి జీవితాన్ని నేను భరించలేనయ్యా. నువ్వు నాతో ఉండాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నువ్వు నాతో ఉంటేనే నేను ఏమైనా చేయగలను. నువ్వు నాతో ఉన్నప్పుడే నేను శత్రువును జయించగలనయ్యా. నువ్వు నాతో ఉన్నప్పుడే నేను ఫలించగలను అని మనము పశ్చాత్తాపముతో ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు కనికరం చూపించి మరలా ఆయన మన పక్షాన నిలబడటానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పశ్చాత్తాపముతో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు అంతా రావాలనా? మన కుటుంబంలో ఆయన ఉండాలనా?
మన జీవితంలో ఆయన ఉంటాగా ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ఆశపడుతున్నట్లయితే ఈ రోజు మనం పశ్చాత్తాపముతో దేవుని సముఖంలో ప్రార్థన చేస్తామయ్యా. ఏ కారణము చేత ఈ రోజు ఏ సమస్యను ఎదురిస్తూ ఉన్నావో, అది అప్పైనా, రోగమైనా, దరిద్రత అయినా, ఏదైనా కావచ్చు, ఏ సమస్యను మనం ఎదిరించలేకపోతూ ఉన్నామో దానికి కారణం ఏమైనా. యెహోషువ అలాగే ప్రార్థించారు. అయ్యా, ఎరుకో పట్టణాన్ని జయించి ఉన్నాం, ఆయన కట్టడం చిన్నది, ఎందుకు జయించలేకపోతా ఉన్నామని ఆయన ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టం లేకోకుండా కార్యం ఏదో ఆయన నీ హృదయముతో ఈరోజు మాట్లాడుకున్నా, నీతో ఆయన మాట్లాడిన ఆ మాటలకు మనము లోబడి, అయ్యా ఈ పాపం నుంచి నన్ను విడిపించండి అని మనం ప్రార్థన చేసే అనుభవంలోని మనం వస్తే ఖచ్చితంగా నేను చెప్తా, ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో జయించే శక్తిని మనం పొందబోతూ ఉన్నాం. హల్లెలూయా.